వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 71 సార్లు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి? దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పొలిటికల్ అన్నాక ఎప్పటికీ అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల తోటాలు పేలుతూనే ఉంటాయి. అంటే అధికార పార్టీ ప్రతిపక్షాల పైన, ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ పైన ఎప్పుడు కూడా మాటల యుద్ధం అయితే జరుగుతూనే ఉంటుంది. అది రాజకీయాల పరంగా చూసినట్లయితే అది ఒక సాంప్రదాయంగా మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి రాజకీయాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా విమర్శలు, కౌంటర్లు, అలాగే దెబ్బకు దెబ్బలు అన్నట్టుగా కూడా రీకౌంటర్లు ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి ఒక పరిణామం. ఇవి కాకుండా అసలు రాజకీయాలు నడుమున అనేక సాధారణ ప్రజల అభిప్రాయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఇది ఒక ట్రెండ్గా మారింది. ఎక్కువగా వినిపిస్తూ ఉంది సామాజిక మాధ్యమాల్లో కూడా. నేటి పరిస్థితుల్లో కూడా మనం చూసినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఏదైతే ఉందో ఒక తీవ్ర స్థాయి కూడా చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకరు నువ్వు అంటే మరొకరు నువ్వా అంతే అన్నట్టుగా, నువ్వు నేను, నువ్వు అంటావా నేనంటాను, నేనంటానా నువ్వు అంటావా, ఇలాంటి మాటల తోటాలైతే ఎప్పటికప్పుడు ప్రతి దానికి సంబంధించి కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే బాగానే హోరాహోరీగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అన్నట్టుగా వారిద్దరూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ గత తప్పులను తవ్వి బయటకు తీస్తూ రాజకీయ పోరాటాన్ని హద్దులు దాటేలా కూడా మారుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా వారి అభిమానులు ఎవరైతే ఉంటారో సైలెంట్గా ఉండడం లేదు. అటు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, వాళ్ళైతే సైలెంట్గా ఉండడం లేదు. వీళ్ళ మాటల యుద్ధానికి కూడా వీళ్ళు అగ్నికి ఆహుతి తోడైనట్టుగా కూడా ఆ రకంగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అభిమానులు అయితే. ఇక నాయకులు మాట్లాడితే వెంటనే వారి అభిమానులు సోషల్ మీడియాలో ఆ మాటల్ని వైరల్ చేస్తూ ఉంటారు. ఆ మాటలపైన మీమ్స్ తయారు చేసి షేర్లు చేస్తూ ఉంటారు. ఒకరు గత తప్పులు బయటకు లాగి మరొక వర్గం మీద ట్రోల్స్ చేస్తూ ఉంటే ఇలా సోషల్ మీడియాలో ఇప్పుడు రాజకీయ యుద్ధానికి ఒక కొత్త యుద్ధ భూమిగా మారిపోయింది సోషల్ మీడియా అనేది కూడా. అన్ని రాజకీయ పార్టీలకు అది దేశవ్యాప్తంగాను కూడా చెప్పుకోవచ్చు. కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది కాదు. ఇది దేశవ్యాప్తంగా రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా వినిపిస్తుంది. ఆ తర్వాత సినిమాలకు సంబంధించి ప్రముఖులకు సంబంధించి కూడా నడుస్తూ ఉంటాయి మీమ్స్, ట్రోల్స్ అని. అయితే ఇప్పటి వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చినప్పటి నుంచి కూడా 71 సార్లు హైదరాబాదు వెళ్ళి వచ్చారు అన్న వార్త ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఆ వైసీపీ సోషల్ మీడియా టీం ఏదైతే ఉందో విపరీతంగా ఎక్కుపడుతుంది. అయితే చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసి చంద్రబాబుని ఎటకారంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే నారా లోకేష్ కూడా ఎక్కువసార్లు హైదరాబాద్ వెళ్ళడం వెనుక కారణం ఏమిటి అంటూ కూడా కొంత అపోజిషన్ వాళ్ళు కొంత ట్రోల్స్ అయితే చేస్తున్నారు. మరి ఇంత హైలైట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అది ఇప్పుడు ఆ వార్త. ఇక అదే సమయంలో ఇటు జగన్ కూడా ఇలాంటి విమర్శలకు గురయ్యాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ ప్రతి 2 రోజులకు ఒకసారి బెంగళూరుకు వెళ్ళొస్తున్నాడని, అది ఏం పని మీద అనేది చెప్పలేకపోతున్నాడని సోషల్ మీడియాలో ఒక వర్గం అయితే బాగా ట్రోల్స్ అయితే చేస్తుంది. ఇక్కడ టీడీపీ మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువగా ఈ రకమైనటువంటి ట్రోల్స్, మీమ్స్ చేస్తే ఇప్పుడు అదే తరహాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన బెంగళూరుకి ఎందుకు వెళ్ళి వస్తున్నారో ఒక మీడియా మొత్తం కూడా దీన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాయి. జగన్ పైన ఆ రోజుల్లో విపక్ష మీడియాలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కలిసి నిప్పులు చెరిగేలా మాటలు దాడి చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం చేసుకుంటూ సోషల్ మీడియాలో ఈ 2 విషయాలపైన ఒకే హాట్ టాపిక్ అయ్యాను కూడా చెప్పుకోవచ్చు ఏపీ రాజకీయాలు. మరోవైపు జగన్ బెంగళూరు వెళ్తే అది తప్పు అని వ్యంగ్యంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే ఇది ఏ పని మీద అని అదే విధంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు. కాబట్టి దీంతో చంద్రబాబు అభిమానులు కూడా సైలెంట్గా లేకుండా జగన్ పైన కౌంటర్లు అయితే వేస్తున్నారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే నిద్రపోయే గాడిదని లేపు తన్నించుకోవడం అంటూ ఉంటారు కదా, ఆ రకంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ జగన్ పైన కౌంటర్లు వేస్తున్నారు కూడా. ఇలా జగన్ వర్సెస్ చంద్రబాబు ఫ్యాన్స్ మధ్య ఏదైతే సోషల్ మీడియాలో ఈ వార్ మరింత హీట్ పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయ వర్గాల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా ఎక్కడ చూసినా ఇది ఒక డిబేట్గా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే పొలిటికల్ అంటే అంతే, ఒక చిన్న ఇష్యూను కూడా ఎంత పెద్దలాగా మారిపోతుంది అనేది కూడా
ఇది ఒక ఉదాహరణగా, ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎలా పాపులర్ ట్రెండ్ అంటే పాపులర్గా ట్రెండ్గా మారుతుందో ఇటువంటి వార్తలు చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇటువంటి వాటి మీద కాకుండా, మాటల యుద్ధాలు కాకుండా, ప్రజలకు మేలు చేసే దిశగా, ప్రజలకు వారికి వారి కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా, వారికి ఉద్యోగం, ఉపాధో లేదా వారి స్థాయికి సంబంధించినటువంటి వారు దేంట్లో ఎలిజిబిలిటీ ఉంటే దానికి సంబంధించి ప్రజల్ని కూడా ఏదో చేపలు పట్టించడం నేర్పిస్తే సరిపోతుంది, కానీ చేపలు ఫ్రీగా పంచిపెడితే వాడు ఎప్పటికైనా సరే కొంత అదే దానికి అలవాటుపై బద్ధకంతో ఉండాల్సినటువంటి పరిస్థితి. అదే చేపలు పట్టడం నేర్పిస్తే వాడి చేపలు రేపు మీరు ఏ స్కీములు ఏవి లేకపోయినా ఆ చేపలు పట్టుకుని వాడికి వాడు బతకగలిగేటువంటి, అంటే స్వయం ఉపాధి కావచ్చు, లేదా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి రాష్ట్రంతో పాటుగా ప్రజలు ఆర్థికంగాను ఎదగాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాష్ట్రం అనేది ఏదైతే ఉంటుందో అది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు ఏది ఉచితంగా కాకుండా విద్యా వైద్యం ఇచ్చినటువంటి విద్యా వైద్యం ఇక వ్యవసాయం ఈ 3 రంగాల్లో మాత్రం వారికి మాత్రం మంచి చేస్తే చాలు, కానీ మిగతా వారికి మాత్రం ఏవి ఫ్రీగా ఇవ్వకుండా వారి చేతలతో వారి కష్టపడి పైకి వచ్చే విధంగా ఉండాలని కూడా మనం కోరుకుందాం. ఈ 3 విద్య, వైద్యం, వ్యవసాయానికి సంబంధించి కూడా మీరేమనుకుంటున్నారు? ఈ 3 మాత్రం ఇస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఫ్రీగా ఇస్తే సరిపోతుందా అనే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా, చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.